డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన మూక్ నాయక్ పత్రికను ఆదర్శంగా తీసుకొని ఒక వేదిక అవసరమని శ్రీమతి దర్శి రజనీ గారు, ఏసీఎఫ్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, గుంటూరు నందు అర్నర్పేటలోని 5/5 నందు ఏసీఎఫ్ బుక్ స్టాల్ మరియు మీడియా పాయింట్ను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం అధిక జనుల సంక్షేమం, సంతోషం కొరకు పనిచేసినటువంటి బహుజన ఉద్యమ నాయకులందరినీ, వారి యొక్క జీవితాలను, వారి జీవిత చరిత్రలను, అదేవిధంగా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి చట్టమైన భారత రాజ్యాంగంను, అదేవిధంగా సమానత్వం కోసం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచినటువంటి ప్రపంచ జ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలను ఈ బుక్ స్టాల్ నందు పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా మాట్లాడాలని ఆసక్తి కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వేదిక నందు మాట్లాడటానికి మీడియా పాయింట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా బుద్ధుడి దగ్గర నుండి బీపీ మండల్ వరకు బహుజన వార్స్ యొక్క జీవిత చరిత్రలను ఈ బుక్ స్టాల్ నందు పొందుపరచడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ ఎవరు, ఆయన ఏం చేశారు, కుల నిర్మూలన, ఆయన రచన, ఆయన జీవిత చరిత్ర, భారతదేశం చరిత్ర నిన్న, నేడు, రేపు, భారతదేశంలో కులాలు, వాటి పుట్టుక, పనితీరు, అభివృద్ధి అనే పుస్తకాలే కాకుండా మనం ఎందుకు మతం మార్చుకోవాలి అని అంబేద్కర్ ఇచ్చినటువంటి పుస్తకంని ఇందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా బుద్ధుని జీవిత చరిత్ర, కబీర్ దాస్ జీవిత చరిత్ర, గురు రవిదాస్ జీవిత చరిత్ర, సంత్ గాడ్గే బాబా, జ్యోతి బాపులే, సావిత్రిబాయి పులే, ఫాతిమా షేక్, పెరియార్ రామస్వామి, కొమరం భీం, పూలందేవి, కాన్సీరామ్ చరిత్రలతో పాటు ఈ పుస్తకాలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ లభించబడును.